ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజే ఏప్రిల్ 16 సంకటహర చతుర్థి. కుంభరాశి వారు రాబోయే 48 గంటల్లో ఒక స్త్రీని కలుసుకుంటారు. ఆమె చెవిలో ఈ ఒక్క మాట అనండి చాలు. కుంభరాశి వారికి ఈరోజు సంకటహర చతుర్థి నుండి ఏర్పడే ఫలితాలు, ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. కుంభరాశి అనగా దీని రాశి చక్రంలో 11వ రాశిగా పిలుస్తారు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు, శతభీష నక్షత్రం 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు ఏర్పడేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్టయితే ముందుగా ఈ రాశి వారి యొక్క కెరియర్ పరంగా చూసుకుందాం. కుంభరాశి వారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో గతంతో పోల్చుకుంటే అనేక సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు ఈ రాశి వారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మునుపటి కష్టానికి తగిన ఫలితం అనేది చూడబోతున్నారు. మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కాలంలో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అనుకున్నా, కొత్త వ్యక్తులతో స్నేహం చేయాలి అనుకున్నా, అంటే కొత్త వ్యక్తులతో కలిసి ఏదైనా ఒక వ్యాపారం పెట్టాలి అనుకున్నా కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. పనులు వేగంగా పూర్తయ్యే విధంగా చేసుకుంటూ ఉండండి. బద్ధకాన్ని చూపించడం మంచిది కాదు. ఏదైనా కూడా కొంచెం పని చేసిన తర్వాత సక్సెస్ రాలేదు అంటే దాన్ని రాశివారు వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం అనేది మంచిది కాదు. సక్సెస్ రాకపోయినా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఆర్థిక పరమైన విషయానికి వద్దాం. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందనున్నారు. శుక్రుడు లగ్న స్థానంలో ఉండటం, బుధుడు 10వ స్థానం సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలను సాధిస్తారు. సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి. దీనివల్ల మీరు కెరియర్లో స్థిరంగా ఉంటారు. మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేసుకోగలుగుతారు. ఆర్థికంగా పడుతున్న కష్టాలకి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా డబ్బు పరంగా కలిసి వస్తుంది. అయితే కొన్ని విషయాల్లో అధిక ఖర్చులు తగ్గించండి, అది కూడా స్నేహితుల కోసం. వాస్తవాలు కుంభరాశి వారు స్నేహితులకు అధికంగా ప్రభావితం అవుతూ ఉంటారు. వారు చెప్పింది నమ్మేస్తూ ఉంటారు. వారే నిజమని అనుకుంటూ ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో మోసం చేసేవాళ్ళు వీరితో అధికంగా ఉంటారు. ఎందుకంటే కుంభరాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది. దీని కారణంగానే ఈ రాశి వారిని చాలా మంది నాశనం చెయ్యాలి అనుకుంటారు. అంటే వీరి యొక్క పతనాన్ని కోరుకునేటటువంటి వారు కూడా చాలా మంది ఉంటారు. వారు స్నేహితుల రూపంలో కూడా తిరుగుతూ ఉంటారు. అలాంటి వారి విషయంలో ఖచ్చితంగా ఈ రాశి వారు జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే నష్టం తప్పదు. వ్యాపారం పరంగా చూసినట్టయితే కుంభరాశి వారికి వ్యాపారం పరంగా అనుకూలంగానే ఉంటుంది. ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఎందుకు అంటే కనుక శనిదేవుడు సడేసతి 2వ దశ ముగుస్తుంది. అంతేకాదు శని దృష్టి కర్మ 7వ స్థానం నుంచి తొలగిపోతుంది. దీంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి. అయితే రాహు లగ్న స్థానంలో ఉండటం వల్ల కొన్ని గొడవలు వస్తాయి. వాటిని ఏది పట్టించుకోకండి. ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఆచితూచి ముందుకు అడుగులు వేయండి, కానీ కోపంతో తిరగబడడం మంచిది కాదు. గతంతో పోల్చుకుంటే శుభప్రదంగానే ఈ సమయం అనేది మీకు ఉండబోతూ ఉంది. గత నెల మీకు ఎలా ఉన్నా కూడా ఇప్పటి నుంచి కూడా మీకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. గౌరవం కూడా పొందగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కానీ వాటిని నిలబెట్టుకోవడం మీ చేతుల్లో ఆధారపడి ఉందని మీరు మర్చిపోకూడదు. ఆరోగ్యం పరంగా చూద్దాం. కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు ఖచ్చితంగా ఎప్పటికీ తీసుకుంటూ ఉండాలి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించండి. లేదంటే అవసరమైన ఇబ్బందులు, ముఖ్యంగా చెప్పాలంటే అనవసరమైనటువంటి సమస్యలు అధికంగా ఎదుర్కొంటూ ఉంటారు. బయట తినడం మానేయండి. మీరు అధిక బరువు కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ కాలంలో మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. యోగా చేయడం, వ్యాయామం చేయడం వంటివి చేయడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి. విద్యా జీవితం పరంగా చూసినట్టయితే కనుక విద్యార్థులకు సాధారణంగా ఉండబోతూ ఉంది. ఎందుకు అంటే కుంభరాశి వారు విద్యపై ధ్యాస చాలా తక్కువ పెడుతూ ఉంటారు. కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. మీరు కనుక కష్టపడ్డారు అంటే ఈ కాలంలో పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూస్లో విజయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు పొందుతారు.
అదేవిధంగా శుభప్రదంగా కూడా ఉండబోతుంది. సోమరితనాన్ని వదులుకోవాలి. లేదు అంటే మీరు అనుకున్నవేవి కూడా విద్యా జీవితంలో జరగవు. ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు నెగిటివ్ అయిపోతుంది అని ఆలోచిస్తే అది నెగిటివ్ గానే మిగిలిపోతుంది. వివాహ జీవితం పరంగా చూసినట్టయితే కనుక ఈ సమయంలో వివాహ జీవితంలో కష్టాలు ఉంటాయి. మీ మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గతం అధికంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. గతానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల కారణంగా మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, మీరు ప్రేమించినటువంటి వ్యక్తులతో కానివ్వండి ఆనందంగా ఉండలేకపోతారు. ఈ కాలంలో వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో అనుబంధం కొనసాగించాలి అంటే కొంచెం ధైర్యంగా మాటకి మాట ఎదురు సమాధానం చెప్పకుండా కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా మంచి పద్ధతిగా చెప్పవచ్చు. ఎన్ని మాట పట్టింపులు వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. గతం వైపు అడుగులు వేయకండి. గతం గత అనుకుని వదిలేసేయండి. కుంభరాశి వారు అధికంగా వీరు టైంకి తగ్గట్టుగా కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. గతంలో కూడా ఇలాగే చాలా మందిని రాశి వారు వదులుకున్నారని చెప్పవచ్చు. అయితే వీరికి కొన్ని రోజుల తర్వాత వారి కరెక్ట్ అని అర్థమవుతూ ఉంటుంది. అలా అర్థమైనా ఇక చేసేది ఏమీ లేదు కాబట్టి ఉన్న జీవితాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే కనుక మీకు అంతా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక కుటుంబ జీవిత విషయానికి వద్దాం. కుటుంబంలో కూడా శుభకార్యం జరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ కుటుంబంలో ఎవరిదైనా వివాహం కానివ్వండి లేదా మీ వివాహమే కానివ్వండి జరిగేటటువంటి సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కుటుంబ సభ్యులతో మీరు ఆహ్లాదకరంగానే ఈ సమయం అనేది గడపగలుగుతారు. రానున్న రోజుల్లో కొంచెం ఆస్తి తగాదాలు కానివ్వండి కొన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది ఖచ్చితంగా కుంభరాశి వారు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో వివాహం కాని వారికి కానివ్వండి లేదా ఏదైనా పనులు బిజీగా ఉన్న వారికి ఈ సమయంలో ఏంటంటే ఒక స్త్రీ పరిచయం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ స్త్రీ యొక్క పరిచయం కారణంగా మీ జీవితం మారి సూచనలు ఉన్నాయి. వారు చెప్పింది చెప్పినట్టు అంటే ఏదైనా పనిలో వారు సహాయం చేస్తున్నారు అంటే వారి ఐడియాస్ తీసుకోవడం కారణంగా మీకు అంతా మంచి జరుగుతుంది. వారి యొక్క ఐడియాస్ కారణంగా మీ యొక్క జీవితంలో చాలా మార్పులు అనేవి సంభవిస్తాయి. ఏదైనా పని చేసేటప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించండి. సోమరితనాన్ని చూపించకుండా బద్ధకాన్ని చూపించకుండా అధికంగా ఆలోచించారు అంటే వ్యాపారం పరంగానే కాదు కుటుంబ జీవితంలో కూడా మీ ధైర్యాన్ని కనుక మీరు ముందు పెట్టారు అంటే అనుకున్న దాంట్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అనుకున్న దాంట్లో అనుకున్న విధంగా సక్సెస్ అనేది కూడా ఈ రాశి వారైతే ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ రోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి కాబట్టి ఏ మంచి పనులు చేయాలనుకున్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా కుంభరాశి వారైతే మొదలు పెట్టుకోవచ్చు. ఇందులో లాభమే తప్ప నష్టం కనిపించటం లేదు. అయితే ఎంత ఏవి అనుగ్రహం అంతా కూడా బాగున్నప్పటికీ కూడా మన చేతుల్లోనే ప్రతిదీ ఆధారపడి ఉంటుందని అయితే రాశివారు గుర్తు పెట్టుకోవాలి. మీ చేతుల్లోనే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. ఏది చేసినా కూడా ఆచితూచి ఆలోచించి చేయండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చూశారు కదా కుంభరాశి వారికి ఈరోజు సంకటహర చతుర్థి నుండి కూడా ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వీడియో షేర్ చేయండి. ఓం నమః శివాయ.